జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న రాజోలు బహిరంగ సభలో సీఎం జగన్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పవన్ వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. అలాగే దెందులూరులో దళితులపై చింతమనేని అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇవి ఎన్నికల నియమావళికి విరుద్ధమని చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు. లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది? ఏ పొద్దున ఏమైనా జరగచ్చు. వీళ్ళ సింపతి కోసం వీళ్ళే చంపించేసి చంద్రబాబు గారు చంపించారని చెప్తారు. రాయి తగిలితే చంద్రబాబు గారు, వీళ్ళ ఇంట్లో కుక్క ఏం లేకుండా, కుక్క ప్రెగ్నెంట్ అయ్యి ఉండి అది వేలు లేకుండా అడ్డం పడిపోతే కూడా దీనిలో చంద్రబాబు గారు కుట్ర ఉందంటారు. అంత దిగజారినటువంటి రాజకీయాల్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల డైరెక్షను, ఈయన నటన. ఆహా, నటీనటులు ఏ విధంగా ఉన్నారా! ఇంకెన్నాళ్ళో లేదు, వీళ్ళకి కాలం చెల్లింది. అతి దగ్గరలో ఉన్నాయి అధికారం దూరం కావటానికి. వీళ్ళకు కూడా ఆస్కార్ అవార్డుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా వీళ్ళకు కూడా అలాంటి అవార్డులు వస్తాయి.